నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. స్పోర్ట్స్ ఆడే పర్సన్స్లోని సాధారణంగా ఎక్కువ గాయాలు జరుగుతూనే ఉంటాయి. మోస్ట్లీ షోల్డర్స్లో కావచ్చు, మోకాల్లో కావచ్చు, టెండాన్స్, లిగమెంట్స్ ఇవన్నీ కూడా ఇంజరీస్ అవుతూ ఉంటాయి. ఒకప్పుడైతే వీటికి ఎక్కువ రోజులు రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి, లేదనంటే సర్జరీకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ ఇప్పుడు ఈ స్పోర్ట్స్ మెడిసిన్లో వచ్చినటువంటి కొత్త ఆధునిక చికిత్స పద్ధతి అదే పిఆర్పి ట్రీట్మెంట్. ఇప్పుడు చాలా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి ట్రీట్మెంట్. అండ్ ఈ పిఆర్పి ట్రీట్మెంట్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఎలా వరంగా మారిపోతుంది, సో వాళ్ళు తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది, ఈ విషయాలన్నీ అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ సునీల్ ధారా గారు ఫ్రమ్ ఈపియాన్ పెయిన్ మేనేజ్మెంట్, జూబ్లీ హిల్స్. హలో సార్. హాయ్ అండి. సార్, స్పోర్ట్స్ పర్సన్స్కి సాధారణంగా ఏ ప్లేస్లోనే ఎక్కువగా ఇంజరీస్ అవుతూ ఉంటాయి? మీ దగ్గరకు వచ్చేటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా సరే ఎక్కువగా ఎలాంటి గాయాలతో వస్తూ ఉంటారు? నీ జాయింట్, షోల్డర్ జాయింట్, ఈ రెండిట్లో ఎక్కువ. మోకాలు, షోల్డర్ ఎక్కువ. అన్ని జాయింట్స్ పోవచ్చు. స్పైన్ ఇంజరీ అవ్వచ్చు. స్పైన్ ఇంజరీ కూడా మూడోది చెప్పుకోవచ్చు. ఫస్ట్ నీ, నెక్స్ట్ షోల్డర్, థర్డ్ స్పైన్. స్పోర్ట్స్ ఇంజరీ అంటే మీకు అందరికి తెలుసు, ఎక్స్ట్రీమ్ అంటే ఎక్కువ బాడీని మనం యూజ్ చేస్తాం స్పోర్ట్స్లో. క్రికెట్ ఆడుతున్నాం, బాల్ తీసుకొని 120 మైల్స్ పర్ అవర్, బ్యాట్ తీసుకొని 50 ఓవర్లు ఆడడము, పరిగెత్తడము, కింద పడడము, అంతే బలం ఉపయోగిస్తాం. ఫోర్స్ నువ్వు రొటీన్గా మనము చేసే యాక్టివిటీ కంటే ఒక 100 రెట్లు మన జాయింట్స్ మీద, మజిల్స్ మీద బరువు వేస్తాం. అప్పుడు అవి టేర్ అవుతాయి, కట్ అవుతాయి, బోన్ ఫ్రాక్చర్ అవ్వచ్చు, లిగమెంట్ ఇంజరీ అవ్వచ్చు, కార్టిలేజ్ పోవచ్చు, మెనిస్కస్ ఇంజరీ అవ్వచ్చు, ఏసీఎల్ ఇంజరీ అవ్వచ్చు, మోకాల్లో రొటేటరీ కఫ్ అని ఉంటుంది షోల్డర్లో, అది ఇంజరీ అవ్వచ్చు. లేదు షోల్డర్లో ఇంకా 2-3 మజిల్స్ ఉంటాయి, అవి కావచ్చు. లేబ్రమ్ అని షోల్డర్ జాయింట్ లోపల ఒక కుషన్, మనకు మోకాల్లో కార్టిలేజ్ ఎట్లా ఉంటుంది, లేబ్రమ్ ఉంటుంది, అది టేర్ అవ్వచ్చు. ఓకే. సో అట్లాగా జాయింట్స్లో ఏవేవైతే ప్రొటెక్టివ్గా ఉన్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా దెబ్బతినే అవకాశము ఈ స్పోర్ట్స్లో ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ ప్రెషర్ వల్ల, కింద పడడం వల్ల. సో స్పోర్ట్స్ ఇంజరీస్ అనగానే జనరల్గా స్పోర్ట్స్ అంటే చాలా యంగ్ ఏజ్ వాళ్ళు ఉంటారు పిల్లలు, 15 నుంచి 30-35 వరకు. అంటే ఎలైట్ ప్లేయర్స్ అంటే నేషనల్స్ ఆడేవాళ్ళు, స్టేట్ ఆడేవాళ్ళు. వీళ్ళలోనూ ఇంజరీస్ బేసికలీ ట్రీట్మెంట్ వరకు వస్తాయి. ఏదో మనకి చదువుకునే పిల్లలు స్పోర్ట్స్ అన్నది టైం పాస్గా ఆడే వాళ్ళకి ఇంజరీ అయితే మనం ఏం చేస్తాం, రెస్ట్ ఇస్తాం, అయిపోతుంది. కానీ ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఎవరైతే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉంటారో వాళ్ళు ఏంటి, వెంటనే ఒక 10 డేస్లోనో 15 డేస్లోనో కోర్టులోకి వెళ్ళిపోవాలి, లేదంటే కెరియర్ పోతుంది. సో ఇటువంటి వాటిని స్పోర్ట్స్ ఇంజరీస్ అంటారు. స్పోర్ట్స్ ఇంజరీస్లో ఇప్పుడు నేను చెప్పిన మోకాలు కానీ, నేను చెప్పిన షోల్డర్ కానీ, నేను చెప్పిన స్పైన్లో కానీ ఇంజరీస్ అయితే ఇంతకు ముందు, అంటే చాలా రోజులు, దగ్గర 10 సంవత్సరాల ముందు వరకు ఫస్ట్ ఇనీషియల్గా ఆ ఫిజియోథెరపీ, ఈ ఎక్సర్సైజ్లు, ఆ ఎక్సర్సైజ్లు, స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ చేసి అది హీల్ చేసుకొని మళ్ళీ దిగి స్పోర్ట్స్కి వెళ్ళేవాళ్ళు. కాకపోతే ఇలాంటి ట్రీట్మెంట్స్ తీసుకున్న స్పోర్ట్స్ వాళ్ళలో 100 మందిలో 90 మంది కంప్లీట్గా స్పోర్ట్స్ కెరియర్ నుంచి బయటకు వెళ్ళిపోతారు. అర్థమైందా? ఇప్పుడు 1,00,000 మంది బాగా సూపర్గా క్రికెట్ ఆడే పిల్లల్లో ఒక 1000 మందికి ఇంజరీస్ అయ్యాయి అనుకోండి. 1000 మంది ఈ స్టెరాయిడ్స్, హైల్రోనిక్ యాసిడ్లు, అవి ఇవి ట్రీట్మెంట్లు, ఇంజెక్షన్లతో అవి ఇవి వేరే ట్రీట్మెంట్లు చేసుకొని, ఫిజియోథెరపీ చేసుకొని మళ్ళీ స్పోర్ట్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇంకా బ్యాడ్గా డ్యామేజ్ అయిపోయి ఈ 1000లో 900 మంది ఎప్పుడు స్పోర్ట్స్కి వెళ్ళరు. దీంట్లో ఒక ఎగ్జాంపుల్ ఏంటి, సచిన్ టెండూల్కర్ లాంటి టాలెంట్ ఉన్న క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్ టైంలో మినిమం 1000 మంది ఉండుంటారు. 1000 మంది అంత టాలెంట్ పిల్లలు ఉంటారు. వీళ్ళలో 90% స్పోర్ట్స్ ఇంజరీస్ తోటి ట్రీట్మెంట్ చేసుకోవడానికి డబ్బులు లేక, ట్రీట్మెంట్ చేసుకునే అవేర్నెస్ లేక, అంత టాలెంట్ ఉన్నవాళ్ళు అలాగే డ్రాప్అవుట్ అయిపోయేవాళ్ళు. ఇది స్పోర్ట్స్ ఇంజరీ యొక్క మేజర్ బర్డన్. ఎంతోమంది ఉన్నారు టాలెంటెడ్, విరాట్ కోహ్లీ లాగా ఆడేవాళ్ళు, వైభవ్ సూర్యవంశీ లాగా ఆడే పిల్లలు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే స్పోర్ట్స్ ఇంజరీస్ తర్వాత ఆ స్పోర్ట్స్ ఇంజరీస్ రాంగ్గా ట్రీట్ అవడం వల్ల మొత్తం కెరీరే స్పాయిల్ చేసుకున్న వాళ్ళు దగ్గర 90%. సో వీళ్ళకి ఇప్పుడు మనం మాట్లాడుకునేది షోల్డర్లో రొటేటరీ కఫ్, నీ జాయింట్లో మెనిస్కస్, నీ జాయింట్లో ఏసీఎల్. వీటికి మీరు కానీ రాంగ్ రూట్లో పోయి దానికి మేజర్ సర్జరీసు, మేజర్గా అనవసరమైన ఇంజెక్షన్స్, లేదు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ చేసుకుంటే కంప్లీట్ రికవర్ అయిపోతుంది అనే భావనతో చేసుకుంటే మటుకు స్పోర్ట్స్లో ఉంటుంది. స్పోర్ట్స్ ఇంజరీస్కి కరెక్ట్గా ఆ స్ట్రక్చర్ ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ని కనుక్కొని పిఆర్పి చేయడం వల్ల,
పిఆర్పిలోని గ్రోత్ ఫ్యాక్టర్స్ చేయడం వల్ల, ప్లస్ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ తోటి ఆ స్ట్రక్చర్ని నార్మల్గా చేసుకొని దాని తర్వాత స్పోర్ట్స్ ఇంజరీస్ వాళ్ళకి ఒక స్పెషల్ రీహాబిలిటేషన్, అంటే మామూలు ఫిజియోథెరపీ కాకుండా వాళ్ళకి స్పెషల్ రీహాబిలిటేషన్ తర్వాత ఓకే. చాలా మంది బయటపడ్డారు. చాలా మంది మళ్ళీ బ్యాక్ టు ద కోర్ట్ ఒక 1 month 2 monthsలో వెళ్ళిపోయారు. అంటే అందరికీ అని చెప్పను నేను. నేనేమంటానంటే స్పోర్ట్స్ ఇంజరీ ఉన్నప్పుడు సర్జరీ ఒక మార్గం, కానీ సర్జరీలో చేసుకున్న తర్వాత స్ట్రక్చర్స్ సర్జరీలో చేసిన తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది చెప్పలేము. అందుకని న్యాచురల్గా ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని, ఆ టెండాన్స్, ఆ లిగమెంట్స్ ఏవైతే కట్టాయో అక్కడ రిలీజ్ చేసి దాన్ని కరెక్ట్గా రీగ్రో చేసి దాన్ని ప్రాపర్గా రిహాబిలిటేట్ చేయగలిగితే, ఇది టెక్నికల్ జాబ్, చేయగలిగితే ఆ ఇలైట్ ప్లేయర్ని, ఆ ఫేమస్ ప్లేయర్ ఎవరైతే ఉంటారో చూడండి, ఆ కెరియర్ని స్పోర్ట్స్గానే పెట్టుకోవాలనుకున్న పిల్లలు వాళ్ళని మళ్ళీ బ్యాక్ టు ద కోర్ట్ పంపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఎంత తొందరగా వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్స్ వీళ్ళు తొందరగానే వెళ్ళిపోవాలి. కాకపోతే ఇంజరీని బట్టి ఉంటుంది. మ్యాక్సిమం ఇంజరీ అయింది ఇప్పుడు టైం పడుతుంది. మన T20లోనే మొన్న చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఒక ప్లేయర్ కి తొడభాగంలోని టేర్ అయింది, మజిల్ టేర్ అయింది, రైట్? సో తనకి 6 months రెస్ట్ అన్నారు. సో అంత ఇప్పుడు అదే కదా, ఇప్పుడు తొడ భాగం అంటే తై కదా, తైలో మజిల్ టేర్ కి స్పోర్ట్స్ పర్సన్స్ కి ఏం చేయలేము. మామూలుగా అయితే కోసి ఆ మజిల్ ని టైర్ కుట్టారనుకో, ఇక ఆ మజిల్ కంప్లీట్ గా వీక్ అయిపోతుంది, సర్జరీ చేయకూడదు. ఇటువంటి మజిల్ టైర్స్ కూడాను రీసెర్చ్ ఏం చెప్తుందంటే పిఆర్పి చేయడం వల్ల గ్రోత్ ఫ్యాక్టర్స్ ఆ కట్ అయిన మజిల్ కి ఎగ్జాక్ట్ కనుక్కొని అందులో ఇంజెక్షన్ ద్వారా మంచి రికవర్ అయ్యే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రాపర్ రిహాబిలిటేషన్ ఉండాలి. అలా చేయడం వల్ల మళ్ళీ తొందరగా మళ్ళీ కోర్టులోకి ఎంటర్ అవ్వచ్చు ఛాన్సెస్ ఉన్నాయి. కానీ రెస్ట్ అంటే ఇంక ఇప్పుడు ఏముంది, కెరీర్ అంతా పోయినట్టే. 6 నెలలు నువ్వు ఆడకపోతే దాని తర్వాత 6 నెలలు కూడాను నువ్వు కదలకపోతే మొత్తం స్టిఫ్నెస్ వచ్చేస్తుంది బాడీ. స్పోర్ట్స్ పీపుల్ ఎట్లా ఉండాలి, ఎవ్రీ డే 10 hours వర్కౌట్ చేస్తారు గేమ్ కంటే ముఖ్యం. నువ్వు 6 months పడుకున్నావు అంటే నీ మజిల్స్ అన్ని ఎండ్యూరెన్స్ పోతుంది, స్ట్రెంగ్త్ పోతుంది, మళ్ళీ బ్యాక్ టు ఆ లెవెల్ ఆఫ్ క్రికెట్ ఆడాలంటే ఏ పని కాదు. వీటిల్లో ఒక ఆప్షన్గా గుర్తుపెట్టుకోవాలి. అందరూ తెలుసుకోవాల్సింది అంటే పిఆర్పి కెన్ డూ ఎ గుడ్ జాబ్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. వేరే ట్రీట్మెంట్ల కంటే పిఆర్పి వల్ల స్పోర్ట్స్ ఇంజరీస్ మంచిగా అయ్యే అవకాశం చాలా ఉంది. అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిఆర్పికి మంచి ట్రీట్మెంట్, వన్ ఆఫ్ ద గుడ్ ట్రీట్మెంట్స్ ఈజ్ పిఆర్పి.